హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంసెట్ 2026 సంబంధించి ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఇక్కడ రిజల్ట్స్ అప్డేట్ కావచ్చు, అలానే మార్క్స్ వర్సెస్ ర్యాంక్, మీకు వచ్చిన మార్క్స్కి ఎలాంటి ర్యాంక్ అనేది అయితే వస్తుంది. అలానే ఇక్కడ మీకు మనకి మెయిన్ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంది, 18+ బోనస్ మార్క్స్ గురించి మీ అందరికైతే ఈ వీడియోలో అయితే నేనైతే ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. మీరు చేయవలసిన ఏం లేదు, వీడియో కింద మనకైతే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. త్వరగా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ మనకి ఏదైతే ఇక్కడ నేను నెంబర్ చూపిస్తున్నానో మెంటర్షిప్ నెంబర్, ఇంకా స్టూడెంట్స్ ఎవరైనా సరే మెంటర్షిప్ తీసుకోకపోతే త్వరగా వెళ్ళి అయితే మెంటర్షిప్ తీసుకోండి. ఎందుకంటే ఈ మెంటర్షిప్ వల్ల యూజెస్ ఏంటి అంటే, మీకు ఇప్పుడు ఆల్రెడీ ఎంసెట్ ఎగ్జామ్ అయితే రాశారు, రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మీకు ఈ రిజల్ట్స్లో మీకు ఒక ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్స్ అనేవి వెళ్తారు. తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది అయితే మీరైతే పెట్టాల్సి ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్లో వచ్చేసి మీకు వచ్చిన ర్యాంక్కి ఎలాంటి కాలేజెస్ అయితే ఉన్నాయి, ఓకేనా, ఎలాంటి కాలేజెస్లో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మంచి కాలేజ్లో మనకైతే సీట్ వస్తుంది అని చెప్పేసి చాలా వరకు స్టూడెంట్స్కి అయితే తెలియదు అనమాట. ఈ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అనేది ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ కరెక్ట్గా ఇవ్వకపోయినా మీకు 2000 ర్యాంక్ వచ్చినా సరే మంచి కాలేజీలో సీట్ రాదు, టాప్ కాలేజీలో సీట్ రాదనమాట. మొత్తం బేస్డ్ ఆన్ యువర్ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ, ఓకేనా. మీరు ఎలా వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఇవ్వాలి, మొత్తం మీ ర్యాంక్ వైజ్గా ఏ కాలేజెస్లో మీకు వస్తుంది అన్న దాని గురించి మీకు మొత్తం గైడెన్స్ అనేవి అయితే మేము అప్ టు మీరు కాలేజీలో జాయిన్ అయ్యే వరకు, ఫేజ్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, అప్ టు మీరు 3 ఫేసెస్లో జాయిన్ అయ్యే వరకు మేమైతే గైడ్ చేస్తామన్నమాట. ఇప్పుడే ఎవరైనా సరే ఇంకా మెంటర్షిప్ తీసుకోకపోతే త్వరగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మెంటర్షిప్ తీసుకోండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది కూడా మీకు అది, ఓకేనా. అలానే ఇక్కడ మీకు ముందుగా రిజల్ట్స్ గురించి ఒక అప్డేట్ ఇస్తున్నట్టయితే, మనకి రిజల్ట్స్ అనేవి ఇక్కడ మే లాస్ట్ వీక్లో రిజల్ట్స్ అయితే ఇస్తామని చెప్పేసి మనకైతే ఎంసెట్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఆల్రెడీ ఇప్పుడు రేపటి నుంచి మనకి ఎంపీసీ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎంపీసీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకి మే లాస్ట్ వీక్లో రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్తుంది. అయితే ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలామంది, అన్న నాకు వచ్చిన ర్యాంక్కి ఇక్కడ మార్క్స్కి ఇంత ర్యాంక్ వస్తుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఒకసారి మీరు వాట్సాప్లలో మెసేజ్ చేస్తే మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి అప్డేట్స్ ఇస్తానమాట మార్క్స్ వర్సెస్ ర్యాంక్ విషయంలో, ఓకేనా. రిజల్ట్స్ అయితే మనకైతే లాస్ట్ వీక్ ఆఫ్ మనకి మేలో అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉన్నా ఒకసారి అయితే నాకైతే వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేస్తారని చెప్పి అయితే తప్పకుండా అయితే అనుకుంటున్నాను, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.